వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో గోదావరి స్పెషల్ కమ్మని రుచికరమైన కొబ్బరన్నం, అలాగే దాంతోపాటు తినడానికి చికెన్ కర్రీ పాత పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మసాలా తయారు చేసుకుందాం. దానికోసం 3 టీ స్పూన్లు ధనియాలు, 2 టీ స్పూన్లు జీలకర్ర, 3 టీ స్పూన్లు గసగసాలు, యాలకులు 8, లవంగాలు 8, దాల్చిన చెక్క ముక్కలు 3 లేదా 4 వేసుకొని ఇలా కొంచెం బరకగా రుబ్బుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని మెత్తని పేస్టులా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మసాలా పేస్టును సిద్ధం చేసుకున్న తర్వాత కడాయిలో మెజరింగ్ కప్పుతో 3/4 కప్పు ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత 400 గ్రాములు ఉల్లిపాయలను కట్ చేసుకుని వేసుకోవాలి. 6 నుంచి 7 వరకు ఉల్లిపాయలు మీడియం సైజువి తీసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్న తర్వాత 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ కేజీ వేస్తున్నాను. ఇలా లెగ్ పీస్కి కొద్దిగా ఘాటు పెట్టుకొని వేసుకోండి. ఇలా కేజీస్ చికెన్ను ఇందులో వేసుకోవాలి. వేసి 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత వాటర్ తాగే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇందులో తగినంత ఉప్పును వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. తర్వాత నేను చికెన్ లివర్ని ఇప్పుడు వేస్తున్నాను. ముందే వేసినట్లయితే విడిపోతుంది. వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 20 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలి. వేసుకొని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే నూనె పైకి వచ్చి ఇది చిక్కబడుతుంది. మనం వేసిన మసాలా పేస్టుకు తొందరగా కర్రీ చిక్కబడుతుంది. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. చూస్తున్నారు కదా, ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయ్యింది. ఈ చికెన్ కర్రీతో తినడానికి ఈస్ట్ గోదావరి స్పెషల్ కొబ్బరి అన్నం పాత పద్ధతిలో ఇప్పుడు తయారు చేసి చూపిస్తాను. ఈ రెండింటి కాంబినేషన్తో తిన్నట్లయితే చాలా సూపర్గా ఉంటుంది. కేజీ చికెన్కి కేజీ జీరా రైస్ తీసుకున్నాను. వీటిని గ్లాస్తో కూడా కొలుచుకోవాలి. కొలుచుకున్నట్లయితే నాకు వాటర్ తాగే గ్లాస్తో 4 గ్లాసుల వరకు వచ్చాయి. వీటిని 4-5 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా ప్లెయిన్ వాటర్ వచ్చేంత వరకు వాష్ చేసుకున్న తర్వాత మనం రైస్ ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్తో 7 గ్లాసుల వరకు వాటర్ని కొలుచుకొని పెట్టుకోవాలి. అలాగే మీడియం సైజ్ కొబ్బరికాయలు 2 తీసుకున్నాను. కేజీ రైస్కి 2 కొబ్బరికాయలను తీసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత మనం కొలిచి పెట్టుకున్నటువంటి వాటర్ని కొద్దిగా వేసుకొని ఇలా మెత్తని పేస్టులా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత వీటిని వడకట్టుకుందాం. ఇలా కొబ్బరి పాలను తీసుకోవాలి. వచ్చినటువంటి పొట్టును మరలా మిక్సీ జార్లోకి వేసుకొని మనం కొలిచి పెట్టుకున్న వాటర్ని మరలా ఇంకొంచెం వేసుకొని ఇదే ప్రాసెస్లో 3 సార్లు లేదా 4 సార్లు మీరు కొబ్బరి పాలు తీసుకోవాలి. 4 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వరకు కొబ్బరి ముక్కలు ఉండేటట్లుగా చూసుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మనం కొలుచుకున్నటువంటి వాటర్, కొబ్బరి పాలు తీయగా మిగిలిన వాటర్ కూడా ఇందులో వేసేసుకోవాలి.
ఇలా కొబ్బరి పాలు మొత్తం తీసుకున్న తర్వాత మనం ఏ పాత్రలో అయితే వండుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి మళ్ళీ ఒకసారి వడకట్టుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, దాల్చిన చెక్క ముక్కలు 3, పలావాకులు 4, 10 యాలకులు, 10 లవంగాలను వేసుకున్న తర్వాత చీల్చిపెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు 5 వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, తగినంత ఉప్పును వేసుకొని ఇక్కడ నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను. వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా పెట్టుకున్నటువంటి జీరా రైస్ను వాటర్ లేకుండా వేసుకోండి. ఇక్కడ నేను రైస్ను 20 మినిట్స్ వరకు నానబెట్టి ఉంచాను. ఇక్కడ పలావ్ రైస్ కంటే ఇలా జీరా రైస్తో కానీ లేదా నార్మల్ రైస్తో కానీ కొబ్బరి అన్నం వండుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బాస్మతి రైస్ యూస్ చేసినట్లయితే దాని ఫ్లేవర్ దీనిని డామినేట్ చేస్తుంది. అలాగే ఇందులో నూనె ఏమీ వేయనవసరం లేదు, డైరెక్ట్గానే వండుకోవచ్చు. అయితే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్ మాత్రమే, మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే వేసుకోకుండా కూడా వండుకోవచ్చు. దీనిని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. జీరా రైస్ కాబట్టి ఇది ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. ఇలా 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత నెమ్మదిగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఇది కొంచెం చల్లారేసరికల్లా వాటర్ మొత్తం ఇంకిపోయి పొడి పొడిగా తయారవుతుంది. దీనిపైన కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నట్లయితే ఇది బాగా మగ్గి పొడి పొడిగా తయారవుతుంది. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉండే పాత పద్ధతిలో కొబ్బరి అన్నం రెడీ అయ్యింది. ఇది ఈస్ట్ గోదావరి స్పెషల్ రెసిపీ. నెయ్యి వేయడం వల్ల చక్కగా పొడి పొడిగా వచ్చింది. ఇలా చాలా సింపుల్గా హెల్దీగా కొబ్బరి అన్నం తయారు చేసుకోండి. ఇది పాతకాలం పద్ధతిలో మీకు తయారు చేసి చూపించాను. నా చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే తయారు చేసేవారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. రెండింటి కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే పద్ధతిలో నాటుకోడి కూర కూడా తయారు చేసుకుని ఈ రైస్తో తిన్నట్లయితే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా కొబ్బరి అన్నం ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.